బట్ యాక్చువల్గా ఇది నాకు చాలా మెమరబుల్ రంగప్రవేశం తేజస్వి. ఇది మా డాన్స్ స్కూల్ అభినయ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఫస్ట్ స్టూడెంట్ టు డూ రంగప్రవేశం తేజస్వి. ఇది కూడా నాకు కూడా ఫస్ట్ రంగప్రవేశము. సో ఎవరు చేసింది, బట్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ రంగప్రవేశం ఫ్రమ్ అభినయ ఫైన్ ఆర్ట్స్. ఒకటి ఏంటంటే ద డిఫరెన్స్ ఏంటి ఇండియాలో నేర్చుకోవడము వేరే స్టేట్లో నేర్చుకోవడం అంటే, వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి స్కూల్లో ఉండేది 8 గంటలు, పేరెంట్స్తో ఉండేది 3-4 గంటల తర్వాత పడుకోవాలి. ఆ ఉన్న టైంలో అటు ఇంగ్లీష్ యాక్సెంట్ ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, గ్రామర్ స్కూల్ ట్రైనింగ్, వేరే ఆర్ట్స్ ఉంటాయి. ఇవన్నిటి మధ్యలో టైం తీసుకుని వచ్చి వీక్లీ వన్స్ ఎండ్ ఉన్నా వాన్ ఉన్నా మంచు ఉన్నా వచ్చి నేర్చుకుంటారు. అక్కడ వెదర్ ఎలా ఉన్నదని అక్కడ నేర్చుకుని నేను ఇచ్చిన దానికి లిరిక్స్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని అర్థం చేసుకొని మీనింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు చేసిన కృష్ణుడు రాముడు ఎవ్రీథింగ్ అవర్ మైథాలజీ బేస్. ఆ మైథాలజీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీ ఏంటి, అసలు దేవుడు ఏంటి, అవతారాలు ఏంటి, ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ పలకాలండి. ఇక్కడ మనం ఎవ్రీ టైం రెగ్యులర్ గుళ్ళకి వెళ్తాం, లేకపోతే గుడికి వెళ్ళాలంటే 1 అవర్ డ్రైవ్ చేయాలి. సో వెళ్తాము, కానీ 1 అవర్ డ్రైవ్ చేసేది. కానీ అందులో వీళ్ళకి భక్తి ఎక్కువే, పాపం బాగా పేరెంట్స్ బాగా డ్రైవ్ చేస్తారు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ తేజస్విని. చిన్నగా ఏమంటాడు వాడు ఇంత వాటంటే అన్నట్టు నువ్వు ఇంకా యూ విల్ బి రియలీ బిగ్ స్టార్. దిస్ ఇస్ యువర్ బిగినింగ్. రంగప్రవేశం అనేది ఎప్పుడు బిగినింగ్. దాని తర్వాత రియల్గా యూ ఎన్కౌంటర్ మెనీ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మై బ్లెస్సింగ్స్, మై గురూస్ బ్లెస్సింగ్స్ అండ్ మై గురూస్ బ్లెస్సింగ్స్, వెంపటి మాస్టర్ బ్లెస్సింగ్, అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. అందరినీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లెస్ చేశారు. సో షీ విల్ బి రీచింగ్ హయ్యర్ హైట్స్ ఇన్ కూచిపూడి, బికాస్ కూచిపూడి అనే ఆర్ట్ ఇట్స్ నాట్ స్ప్రెడింగ్ అక్రాస్ వెరీ క్విక్లీ కంపేర్ టు అదర్ ఆర్ట్ ఫార్మ్స్. సో లండన్లో ఇట్స్ నాట్ ప్రివైల్డ్ అంత ఎక్కువగా లేదు, యూఎస్లో వేరే స్టేట్లో ఉన్నట్టు. సో షీస్ టేకెన్ అ లీడ్ అండ్ అది చేయడానికి కోఆపరేషన్ 100% ఇచ్చిన పేరెంట్స్ రియల్లీ గ్రేట్ అండి. ఉదయ్ గారు అండ్ అను గారు, వాళ్ళ సహకారం నిజంగా చాలా, ఇట్స్ నాట్ ఈజీ. అసలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హాల్ బుకింగ్ అయినా అసలు దేనికైనా ఇట్ వాజ్ నాట్ ఈజీ థింగ్, ఫోటో షూట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆల్ ఓవర్ ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ యశోద మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. గుడ్ లక్. ఇప్పుడు తేజస్విని తాతయ్య గారు ఆనందాన్ని పొందాలంటే ఈరోజే అటువంటి ఆనందాన్ని ఇచ్చిన తిరిగి ఎగిరినా నాకు గుర్తులేదు. కానీ ఆ చిరంజీవి ఇప్పుడు 90 ఏళ్ళు అడగలేదు. కానీ ఆమె అడిగింది, రిక్వెస్ట్ చేసుకోలేదు. తాతయ్య మా అమ్మగారు ఎక్కువగా తాతయ్య ఎన్నో అడుగుతుంటారు. కానీ ఆమె ఏం ఆశించిందంటే, తాతయ్య నాకు భగవద్గీత ఇంగ్లీష్ కావాలి, భగవద్గీత ఇంగ్లీష్ కావాలని ఆశించింది. ఆ భగవంతుడే ఆమె ప్రకటించాడు. ఈ వయసులో భగవద్గీత కావాలని ఆశించిందంటే నాకు వివాహం చేయలేదు. అది ఇంకొక విరాట్ అంటే మొట్టమొదట మొదటి ఆడిటోరియంలో ఆమె కూచిపూడి చేసింది. మొదటి ఏంటంటే నాలుగు రోజుల యొక్క వీణ, 4 నిమిషాలు ముందే తిరుగుతూ ఉంటాడు. ఆమె పుట్టింది తిరుపతిలో, ఇంకా ఆమె తేజస్సులో తిరుగుతూ ఉన్నది లండన్లో. ఇంకా ఆమె తేజస్సు రాష్ట్రంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి చెప్పాలి. ఇంతే. ఎందుకని నేనేమని ఈ యొక్క ఆశిస్తూ మన యొక్క ఆశిస్తూ సంపూర్ణంగా చెప్పి ఆశిస్తున్నాను. ఈ భావోద్వేగాన్ని మేమందరం అర్థం చేసుకోగలండి. మీరేమనుకుంటున్నారో మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. 80 ఏళ్ళు ఆయన మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారంటే మీ నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి చాలా ఉంది.
చాలా ధన్యవాదాలండి మీరు మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఆశీర్వాదం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు తదుపరి కార్యక్రమం వాయిద్య సహకారం అందించిన అలాగే గాత్ర సహకారం అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. సుధాకర్ గారు ఎంతో అద్భుతంగా ఈరోజు గాత్ర కచేరీ చేశారు. శ్రీ ఆర్ రవిశంకర్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆర్ రవిశంకర్ గారు రండి. ఒకసారి గట్టిగా చెప్పండి. సత్కరించవలసిందిగా కోరుతున్నాం వారిని. వారి ఉదయ శంకర్ గారు వచ్చి సత్కారం చేస్తున్నారు. కృష్ణప్రియకు శ్రీ ఉదయశంకర్ గారు, శ్రీమతి అనురాధ ఉదయశంకర్ గారు ఉంటారమ్మా. ఒకసారి నేను యాంకర్గా మారిపోతూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్. అక్కడ ఉన్న పాప శ్రీమణి, ఆమె భరతనాట్యం నేర్చుకుంటుంది. ప్రాబబ్లీ ఒక 10 years తర్వాత ఆ అమ్మాయి కూడా మహతి క్షేత్రంలో ఇలానే అరంగేట్రం చేయబోతుంది. హోప్ఫుల్లీ మనందరూ ఆశిద్దాం. పర్లేదు అయిపోయింది. Is being with my broken pedal, so I hope you understand my English instead. This role promotion wouldn't be happening today without lots of people that are here today with me, like my parents, my brother, my grandparents, practically everyone that's in my life. And I am beyond happy that I have come to Tirupati and performed in the Mahati Auditorium for my round promotion. I'm also very grateful and thankful to all the orchestra and all the uncles and the auntie, the singer, who has come all the way from Hyderabad to play for my performance. And also the chief guest, who has come all the way from Hyderabad. I'm grateful for all the guests that have come from their hometowns. To perform for our promotion. I still remember my first dance class, it was yesterday. I still remember my first dance class, it was yesterday, and never would I have thought that I would still be practicing after
ఈ ఈవెంట్కి చాలా హెల్ప్ చేశారు. ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసిన రన్ ఆఫ్ ఈవెంట్ బట్ ఇట్స్ అ మెగా everyone's help, like Sudhakar garu gaani, like Chief Chef gaani, Deepak garu gaani, అందరూ anchors gaani, and especially to the Mahadi staff and people like administration, Subramanian, like AV people, audio, video, lighting, okay, so on, Ambika sounds and everyone like yeah, radio broadcasting gaani, decoration gaani, like everyone like push orchestra, yeah, was like it's memorable. And everyone did their splendid job today. Okay, me friends and relatives for that. Me help that when we support that when this is not possible. Okay, for everyone to big thank you for answer as well. For her impromptu thinking in between. Thank you so much.